అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయేటువంటి పద్యం పోతన గారి భాగవతం యందలి గజేంద్ర మోక్షంలోనిది. గజేంద్రుడు మకరితో పోరాడుతుంటాడన్నమాట. అలా పోరాడి తన శక్తిని పూర్తిగా కోల్పోయిన తర్వాత అసలు నన్ను కాపాడేవారు ఎవరు, ఆ పరమాత్ముడు ఉంటే నన్ను రక్షించాలి కదా అని చెప్పేసి ఆ పరమాత్ముని గురించి ప్రార్థిస్తుంటాడు. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ మొరను ఆలకించి వెంటనే బయలుదేరుతాడు. ఆ బయలుదేరిన సమయంలో శ్రీ మహావిష్ణువు పంచకొంగుకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పైట కొంగు ముడివేయబడి ఉంటుంది. గజేంద్రుని కాపాడాలని వేగిరపంగా వస్తున్నటువంటి ఆపన్న ప్రసన్నుడైనటువంటి విష్ణుమూర్తి ఈ విషయమే గమనించక సిద్ధమై వెళ్తూ ఉంటాడు. అప్పుడు అమ్మవారు కూడా తన వెంట పరిగెత్తవలసి వస్తుంది. అలా వెంట వెళ్తున్నటువంటి అమ్మవారు, నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, అసలు నన్ను గమనించట్లేడేంటి, వెంటనే అడుగుదాము అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేస్తుంది, ఒక అడుగు వెనక్కి వేస్తుంది. అంటే ఈ తొందరలో ఒకవేళ అడిగినా చెప్తాడో లేదో, అంటే అడగాలి, నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడే అని చెప్పేసి అనుకుంటూ అడగాలి అని అనుకొని ఒక అడుగు ముందుకు వేస్తుంది. మళ్ళీ అడిగితే ఈ తొందరలో చెప్తాడో లేదని ఒక అడుగు వెనక్కి వేస్తుంది. అలా అమ్మవారు ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేసేటువంటి సందర్భాన్ని పోతన గారు చిత్రీకరించినటువంటి ఈ పద్యం ఈరోజు విందాం. అడిగెదనని కడువడి జను అడిగిన తన మగడు నొడగడని నడయొడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ విధంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారే అడగాలా వద్దా, సమయం సందర్భం ఇదేనా అని ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని పోతన గారు చక్కగా చిత్రీకరించారు. మరి మానవ మాతృలం మనమెంత, అందుకనే ఏదైనా కూడా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆచితూచి అడుగు వేస్తే అసలు ఇబ్బందులే ఉండవు. ఈ ఒక పాఠ్యభాగాన్ని డిగ్రీ పిల్లలకు పెట్టినటువంటి సందర్భం చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.